విష్ణు ధరాల పెళ్లి కోసం అయితే పూజ జరుగుతూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి కనిపించకపోయేసరికి వైష్ణవి ఎక్కడ అని చెప్పి అజయ్ని విష్ణు అడుగుతాడు. దానికి ఇక్కడే ఎక్కడ ఆడుకుని ఉంటుంటుంది, నేను చూసేస్తానులే అని చెప్పి అజయ్ అంటాడు. అమ్మ కూడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి విష్ణు అడిగితే ధర వాళ్ళ అమ్మ భవానీ అయితే మీ అమ్మ గుడికి వెళ్ళింది విష్ణు, దండం పెట్టుకుని వచ్చేస్తానన్నదని చెప్పి తనైతే కవర్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వరలక్ష్మి అయితే ఎలాగైనా సరే నిజం తెలుసుకోవాలని చెప్పి విష్ణు వాళ్ళ ఇంటికి మళ్ళీ వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న భవానీ అయితే ఏంటి ఈ వరలక్ష్మికి సిగ్గులేదు, ఎంత చెప్పినా సరే మళ్ళీ ఇక్కడికి వస్తుందని చెప్పి బయటికి వెళ్ళి వరలక్ష్మిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. నువ్వు ఇక్కడికి రావడానికి వెళ్ళలేదని. ఇక వరలక్ష్మి దాంతో ఒక కారు మీద పడిపోతుంది. ఇక కారులో ఒక చీర అయితే బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఇక రక్తం మార్కులు చూసి ఏంటి ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా ఉన్నారని చెప్పి డిక్కీ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ వాళ్ళ అత్తయ్య అయితే వేదవతి పడిపోయి ఉంటుంది. అది చూసి వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అత్తయ్య లేవండి అత్తయ్య మీకు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అయినా సరే వేదవతి స్పృహ కోల్పోయి అలా ఉండడంతో వరలక్ష్మి అయితే బాధపడుతూ అత్తయ్య లేవండి అని చెప్పి ఈ విషయం ఎలాగైనా సరే విష్ణు గారికి చెప్పాలని చెప్పి అక్కడికి వెళ్ళినా ఎంతసేపు అయినా సరే డోర్ తీయకపోయేసరికి వరలక్ష్మి వేదవతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.